ఏ ఆశ మిమ్మల్ని సమాచార సేకరణకు పూనుకునేలా చేసింది? సకల సంపద కలిగిన నా తెలంగాణలో దరిద్రం ఎందుకున్నది? నీ పేరు యాదగిరి, నీ ఊరు భువనగిరి, నీ ఉట్టి గుండాగిరి. దగాబడ్డ తెలంగాణ పుస్తకంలో ఉన్న ప్రతి అంకె, ప్రతి అక్షరం. దాని నుంచి సమాజంలో కలిగిన చలనం ఏమిటి? నిరుద్యోగులు, డాక్టర్లు, లాయర్లు, జర్నలిస్టులు అందరు కలిపి సాహితీ మిత్ర మండలి అని ఒక సంస్థ ఉండేది. మొట్టమొదటిసారి బిల్లి లలిత నేనే స్వయంగా స్పిన్నింగ్ మిల్ పోయి లాంగ్ లీవ్ పెట్టించి, వాళ్ళు మా మాటలు విని మేము చెప్పింది నమ్మకపోతే ఉద్యోగాలకు రాజీనామా చేసి వస్తారా? ప్రపంచీకరణ తెలంగాణ ఉద్యమం బలపడడానికి కారణమైందని అనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే గ్లోబలైజేషన్ అనేది ఇటువంటి ఉద్యమాలని నీరుగార్చుతుంది. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ అవమానాన్ని భరిస్తారు. నమస్తే. 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉన్నది? ఈ తెలంగాణ రాష్ట్ర డిమాండ్కు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష భావజాలాన్ని 1990లో బలంగా తీసుకెళ్లిన వారిలో గాదె ఇన్నయ్య మొదటి వరుసలో మొదటి వ్యక్తిగా ఉంటారు. 1996 నాటికి ఈనాడున్నట్టుగా సాంకేతిక సమాచారం లభ్యత లేదు. తను వ్యక్తిగతంగా తిరిగి చాలామందితో మాట్లాడి సమాచారాన్ని తీసుకొచ్చి దగాపడ్డ తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండు, ఇట్లా కొన్ని పుస్తకాలు రావడం, ఓ చర్చ జరగడం ప్రారంభమైంది. ఆ తర్వాత జరిగిన చాలా పరిణామాలు ఉన్నాయి. ఇవాళ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయింది. మరి ఈ 10 ఏళ్ల పాలన ఎట్లా ఉంది? తెలంగాణ రాష్ట్రం మొన్న, నిన్న, ఇవాళ, రేపు ఏమిటి? భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలంగాణ ఏమిటి అనేది వారితో మాట్లాడుతూ వారు మన ఎదురు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అన్న. 1996 నాటికి మీరు ఆ సమాచారాన్ని తీసుకొచ్చి ఇవ్వడం, ఆ వర్క్ చేయాలి, తెలంగాణ రాష్ట్రం మీదనే సీరియస్గా చేయాలి, ఒక రాష్ట్రం ఏర్పాటు డిమాండ్ తేవాలనేది అప్పటికి పబ్లిక్ మర్చిపోయారు, అంతా డీలబడిపోయారు, చప్పబడిపోయారు కదా. ఏ ఆశ మిమ్మల్ని సమాచార సేకరణకు పూనుకునేలా చేసింది? అంటే మనందరికీ తెలుసు, అప్పటికే వేరే దేశంలో అనేక రాష్ట్రాల్లో రాష్ట్ర ఏర్పాటు నినాదంతో కావచ్చు, లేకపోతే కౌన్సిల్ నినాదంతో కావచ్చు, స్వయం ప్రతిపత్తి నినాదంతో కావచ్చు, ఒక గూర్ఖాల్యాండ్ కావచ్చు, లేకపోతే ఓ బోడోల్యాండ్ కావచ్చు, అంటే ఆదివాసీ ప్రాంతాలు కావచ్చు, లేకపోతే మైదాన ప్రాంతాలు కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే ఫజల్ అలీ కమిషన్ ద్వారా వచ్చినటువంటి భాషా ప్రయుక్త రాష్ట్రాల అది విఫలమైన తర్వాత భాష అనేది అసమానతలని తగ్గించలేదు. అసమానతలే ప్రాతిపదికగా రాష్ట్రాల ఏర్పాటు కావచ్చు, లేకపోతే వివక్ష కారణంగా కావచ్చు, లేకపోతే ఆధిపత్య కారణంగా కావచ్చు, లేకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్ కారణంగా కావచ్చు, ఇట్లా అనేక కారణాల వల్ల అనేక ప్రాంతాల్లో వచ్చినటువంటి ఉద్యమ పరంపరలో నేను పీపుల్స్ వార్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా, బాధ్యతలో భాగంగా రాయలసీమలో పనిచేయడం వల్ల మేము అక్కడ రాయలసీమ మీద నెల్లూరు ఆధిపత్యం, ఆంధ్ర ఆధిపత్యం ఎక్కువగా ఉందని రాయలసీమ విద్యార్థి యువజన కార్యాచరణ కమిటీ నాయకత్వంలో మేము అక్కడ చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఎంవి రమణారెడ్డి రాసిన రాయలసీమ కన్నీటి గాథ అనే పుస్తకం ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా కావచ్చు, అంటే రాయలసీమలో ఈ ఆకలి చావులే కావచ్చు, లేకపోతే దోపిడీ కావచ్చు, ఆధిపత్యం కావచ్చు, కరువు కావచ్చు, ముఖ్యంగా ఈ హింస పాలెగాల వ్యవస్థగా పిలువబడుతున్నటువంటి రాయలసీమ, అంటే ఒకనాడు రత్నాల సీమగా పేరుగాంచిన రాయలసీమ ఇవాళ కటిక దరిద్రానికి ఎందుకు గురైంది అనే దాన్ని వరకు మనం స్టడీ చేసిన కోణంలో అక్కడ మనకు కనపడ్డది. అట్లనే భారతదేశానికే కాదు ఇతర దేశాలకు అప్పులు ఇచ్చినటువంటి నిజాం హైదరాబాద్ స్టేటు ఈరోజు అప్పుల పాలు ఎందుకైంది, ఆత్మహత్యలు ఎందుకు అవుతున్నాయి, ఆకలి చావులు ఎందుకు అవుతున్నాయి, అన్నమో రామచంద్ర అంటూ ఆకలి కేకల అర్థనాదాలు ఎందుకు వినపడుతున్నాయి, నీకు భాష రాదు, నీకు తెలుగు రాదు, నీకు ఇంగ్లీష్ రాదు, పరిపాలన చేసుకోవడం రాదు అని హేళన గురవుతున్నటువంటి ఈ తెలంగాణ గడ్డ
అంగట్లో అన్ని ఉన్న అల్లున్నోట్లో శనున్నట్టు సకల సంపద కలిగిన నా తెలంగాణలో దరిద్రం ఎందుకున్నది? పక్క నుంచి పారైపోయే నదులు, పైనుంచి పోయే తీగలు, ఇవి చూసి మురుసుడైన నా తెలంగాణ అని మేము ఏదైతే అనేక రకాల చర్చలు, సమావేశాలు నిర్వహిస్తున్న క్రమంలో అసలు తెలంగాణ గొప్పతనాన్ని మనం ప్రాచుర్యంలోకి తీసుకురావాలి. మన అవమానాన్ని అప్పటికి మన సినిమాలు వస్తూ ఉన్నాయి. నీ పేరు యాదగిరి, నీ ఊరు భువనగిరి, నీ వృత్తి గుండాగిరి, ఈ విధంగా అవమానపరుస్తూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యాన్ని ఒకవైపు అప్పటికే నాకు ఉన్నటువంటి ఆచరణతో కూడిన అనుభవం కావచ్చు, ఇక్కడ కనపడ్డటువంటి నేను 92 నుంచి హైదరాబాద్ కేంద్రంగా ఇక్కడ ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా, తర్వాత అప్పటికే నా చేతిలో బాంబేలి తీవ్రమైనటువంటి అనారోగ్యంతో ఉన్న 92 నాటికే సమయంలో నేను కుక్కట్పల్లి ప్రాంతంలో ఉంటే, కుక్కట్పల్లి అనేది ఒక రకంగా మినీ విజయవాడ, మినీ గుంటూరు, లేకపోతే మినీ ఆంధ్ర. ఆ ప్రాంతంలో ఉండడం వల్ల అయితే అక్కడ పూర్తిగా ఒక భిన్నమైనటువంటి వాతావరణం, భిన్నమైనటువంటి వ్యవహార శైలి చూసిన తర్వాత అక్కడ నాలో ఇటువంటి ఆలోచన రావడం, తర్వాత అప్పటికే 94 వరకు మనకు బాగా తెలుసు ఆకలి చావులు, ఆత్మహత్యలు, అప్పుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని మేము ఈ తెలంగాణ సంబంధించిన చరిత్రని, తెలంగాణలో ఉన్నటువంటి విద్య, వైద్యము, లేకపోతే ఇతర అభివృద్ధి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద స్టడీ చేసిన తర్వాత అప్పుడు నేను ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చి ప్రింట్ చేయాలన్నప్పుడు ఏం పేరు పెడితే బాగుంటుందని చర్చ చేస్తే, ఇది దగాబడ్డ తెలంగాణ, దగాబడ్డది, మోసానికి గురైంది, అన్యాయం గురైంది, వివక్షకు గురైంది, ఆధిపత్యానికి గురైంది, అవమానాలకు గురైంది అనే దాంట్లో కోణంలో దగాబడ్డ తెలంగాణ అనే ఒక టైటిల్ తోటి. ఎవరు పెట్టింది ఆ పేరు? ఆ పేరు పెట్టింది సజెస్ట్ నేనే. మొత్తం దీంట్లో అనేక మందితోటి సలహాలు, సూచనలు తీసుకున్నాం. సమాచార సేకరణకి చాలామంది సహాయం చేసిండ్రు. ఇవన్నీ చేసిన తర్వాత ఏం పేరు పెడితే బాగుంటుంది అన్నప్పుడు ఇది అయితే బాగుంటుందని నేను ఆలోచించి, కొంతమంది అభిప్రాయం అడిగితే బాగుంటుంది, ఇది కరెక్టే, మంచి మీనింగ్ ఉన్నది దీంట్లో అనే దాంతో అప్పుడు ఇక దగాబడ్డ తెలంగాణ పుస్తకం, ఫస్ట్ పుస్తకం 96 డిసెంబర్ మాసంలో తెస్తే, తర్వాత జనవరి 2వ తారీఖు నాడు కోటిలో పివి కాలేజీ ఫంక్షన్ హాల్లోనే దాన్ని రిలీజ్ చేసినాం. దాని తర్వాత ఇక వరుసగా దాని మీద అనేక రకాల చర్చలు, యూనివర్సిటీస్లో అయితేంది, బయట కాలేజీలో అయితే. ఆ రోజుల్లో ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రాచుర్యంలో ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా ప్రాచుర్యం పొందింది. అంత స్థాయిలో దీని మీద చర్చ జరిగింది. ఆఖరికి అప్పుడున్నటువంటి జనార్దన్ రెడ్డి గారు, కోదండ రెడ్డి గారు ఇద్దరు సిఎల్పి నాయకులుగా ఉండి అసెంబ్లీలో కూడా ఈ పుస్తకాన్ని చూయించుకుంటూ ఈ దగాబడ్డ తెలంగాణ పుస్తకంలో ఉన్న ప్రతి అంకె, ప్రతి అక్షరం తప్పైతే మేము రాజీనామా చేయడానికి సిద్ధమని వాళ్ళు సవాల్ విసిరినప్పుడు. కానీ అప్పుడు ఉన్నటువంటి స్పీకర్ కానీ, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ తెలంగాణ పదాన్ని ఉచ్చరించి ఇక్కడ మాట్లాడడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. ఇక్కడ మీరు ఈ సమాచారాన్ని తీసుకొచ్చి పబ్లిక్లోకి పంపిన తర్వాత మీరు ఏర్పాటు చేసిన సభ, ఓ సమావేశం ఏమిటి, దాని నుంచి సమాజంలో కలిగిన చలనం ఏమిటి? మొట్టమొదటి సమావేశం భువనగిరి కేంద్రంగా, అంటే భువనగిరి అనేది ఆ రోజుల్లో కూడా తెలంగాణ, అంటే ఆ రోజు నిజాం వ్యతిరేక పోరాటానికి కూడా అక్కడ అదే ఒక గొప్ప పెనుమార్పుని తీసుకొచ్చిందనే ఉద్దేశంతో మేము భువనగిరిని ఎంచుకొని అక్కడ సాహితీ మిత్ర మండలి అనేది అక్కడ ఉండే టీచర్లు, ఉపాధ్యాయులు, అనేక ఉద్యోగ సంఘాల వాళ్ళు, నిరుద్యోగులు, డాక్టర్లు, లాయర్లు, జర్నలిస్టులు అందరు కలిపి సాహితీ మిత్ర మండలి అని ఒక సంస్థ ఉండే. వాళ్ళ సహాయ సహకారాలతోటి మేము జనవరిలో ఇక్కడ ప్రారంభోత్సవం జరిగిన తర్వాత జనవరి ఆఖరి నుంచే మేము అక్కడికి వెళ్ళి వాళ్ళతో సంప్రదింపులు చేసి వాళ్ళ చేయూతని అడిగి, సహకారాన్ని అడిగితే వాళ్ళు దానికి ముందుకు రావడం వల్ల అక్కడ మార్చి 8-9 తేదీల్లో 2 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించి తెలంగాణలో ఉన్నటువంటి 69 ఉద్యమాలు పాల్గొన్న వాళ్ళు, లేక తెలంగాణ సోయిన్నోళ్ళు, ఆ పిచ్చున్నోళ్ళని అందరినీ ఏకం చేయాలని అందరికీ కలవడం, మాట్లాడడం, చర్చించడం. దీంట్లో ఆర్ఎస్ఎస్ జనసంఘ్ పేరుతోటి ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ, బీజేపీ కంటే ముందు రాజకీయ పార్టీ జనసంఘే కదా. జనసంఘ్లో ఉన్న వాళ్ళు కానీ, ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వాళ్ళు కానీ, ఇటు ఆ రోజు ఉన్నటువంటి కమ్యూనిస్టులు అయితేంది, వాళ్ళు అయితేంది, వీళ్ళందరినీ కలిపి మేము ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మేము పనిచేయడం జరిగింది.
మొట్టమొదటిసారి కాళోజీ నారాయణరావు గారు కానీ, జయశంకర్ గారు కానీ, కేశవరావు జాదర్ గారు కానీ, ఇట్లా అనేక మంది, ఒక్కరని కాదు, పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అక్కడ సుమారు 2000 మంది పైగా ప్రతినిధులతోటి మేమేదో 500-600 వస్తారనుకుంటే 2000 పైగా 2000 వచ్చిందా? 2000 పైన ఏ ప్రచారం లేకుండా ఏ ప్రచారం లేదు. వచ్చారు పేపర్లో వచ్చిన వార్తను బట్టి. మీడియా లేదు, అది లేదు, సోషల్ మీడియా అంతకంటే లేదు. జస్ట్ మేము పోస్టర్లు, కరపత్రాలు దాని వరకే పరిమితమైనాం. అక్కడక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడితే అప్పుడు ఇన్నయ్య అంటోడు ఎవడు కోనికిస్కగాడు ఎవరికి తెలుసు. ఇప్పుడంటే మీలాంటి వాళ్ళందరూ మమ్మల్ని పరిచయం చేయడం వల్ల తెలుసు, కానీ అప్పుడు ఎవరికి తెలుసు? వాళ్ళకి తెలిసినా గెలిచినా ఏమని తెలుసు? ఒక రాడికల్ అని తెలుసు, ఒక నక్సలైట్ అని తెలుసు, ఓ పీపుల్స్ వార్ అని తెలుసు, అంతకు మించి ఏం తెలియదు. అట్లా ఉన్నటువంటి దాంట్లో మేము చాలా తిప్పలపడాల్సి వచ్చింది. భోజనాలకి, ఏర్పాట్లకి, వచ్చిన వాళ్ళ వసతి ఏర్పాట్లు, మేమేదో కొద్దిమంది అనుకొని భోజన ఏర్పాట్లు చేస్తే విపరీతమైనటువంటి జనాలు మొత్తం తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిండ్రా? అన్ని జిల్లాల నుంచి, అన్ని జిల్లాల నుంచి, పాత 10 జిల్లాలు. మా ఒక్క రూపాయి ఖర్చు పెట్టలే మేము రవాణా సౌకర్యాలకి. ఒక్క భోజనాలకి మాత్రమే మా దాతలు సహకరించారు. అది కూడా 500 అనుకుంటే 2000 రావడంతో అప్పటిదప్పుడు వచ్చిన వాళ్ళే మనిషి 100 రూపాయలు, 50 రూపాయలు, 200 రూపాయలు ఇస్తే బియ్యం తెచ్చి, పప్పు రుప్పులు తెచ్చి, అవి ఇవి తెచ్చి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ప్రభుత్వం మీ పట్ల ఎట్లా వివరించింది? అప్పుడు అంటే పర్మిషన్ ఇచ్చిండ్రు, అన్నీ జరిగినాయి, కానీ ఊహించని స్థాయిలో వచ్చిన తర్వాత మొదటి రోజు రాత్రే మేము ఉన్నటువంటి లాడ్జ్ దగ్గర దాడి చేశారు. ఫస్ట్ రోజు మే 8వ తేదీ, మొదటి తేదీ మే 8, 9, 2 రోజుల ప్రోగ్రాం అది. వాళ్ళు ఊహించారు ఇంతమంది వస్తారని. మే 8వ తేదీ రాత్రికే ఇక అదే ఇది ఎట్టడో పోతుందని చెప్పి మేము వసతి తీసుకున్న దగ్గర మాకు తెలుసు ఈ పోలీసులు, ప్రభుత్వం ఉత్తగా ఊకోరు అని అనుకొని మేము అక్కడ ఉండకుండా వేరే దగ్గర అనుకున్నాం, భయోత్పాతం సృష్టించడానికి. పోలీసులు వచ్చి మేమున్న అదే ఆ సత్రము, లాడ్జు, అవి వాటి మీద రైడ్లని ఏదో పేరుతోటి, ఈడాది ఉంది, లిక్కర్ దందా ఉందనో, ఇంకేదో ఉందనో, ఎవడో ఉన్నాడనో వచ్చి మా కోసం వెతికినట్టు కాకుండా వేరే వాళ్ళ కోసం ఎవరు వెతికినట్టు అట్లా చేసిండ్రు. సరే ఏం కాలే, తెల్లారి అయింది. నేను అనుకుంటా ఒక ఎస్పీ సివిల్ డ్రెస్లో, ఎస్పీ నారాయణ గారు, మా జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో పబ్లిక్ మీటింగ్ అయితే గద్దారు నాయకత్వంలో సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, ఉపన్యాసం కానీ జరిగినప్పుడు సివిల్ డ్రెస్లో వచ్చి 3 గంటలు మీటింగ్లో పాల్గొన్నాడు. అవునా? ఎస్పీ నల్గొండ ఎస్పీ 3 గంటలు. మీరు గమనించాలి ఆయనను? తెలుస్తుంది కదా, ఏ టీవీ సివిల్ డ్రెస్ వేసుకుంటే ఏంది. అందరు అప్పటికే బాగా పాపులర్ కదా, నక్సలైట్ ఉద్యమం కారణంగా పోలీసు వాళ్ళు ఎస్ఐ ర్యాంక్ అని మొదలుకుంటే ఎస్పీ దాకా అందరూ పాపులర్ అవుతారు, అందరూ గుర్తుపడతారు కదా. 3 గంటలు ఉన్నాడా? 3 గంటలు ఉన్నాడు నిలబడే. 3 అవర్స్. పబ్లిక్ అంత జనం విపరీతంగా వచ్చిందా? విపరీతంగా. ఒక్క రూపాయి ఖర్చు పెట్టలే మేము. వాస్తవాలు చెప్తున్నాం. ఏదో ఎవరి గొప్పతనం కోసం చెప్తలేము, అంటే ప్రజలు గొప్పోళ్ళు అని చెప్పడం కోసం చెప్తున్నాం. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా. ఆయన ఫీడ్బ్యాక్ ఏమిచ్చాడు మీకు ఎస్పీ? అసలు తర్వాత కదా, అందుకనే కదా కొద్ది రోజుల్లోనే భయంకరమైనటువంటి చర్యలకు మునుకున్నారు. బెల్లి లలిత ఈ మొత్తం ఈ ప్రోగ్రాం నిర్వహణలో కీలక పాత్ర పోషించింది. సాహితీ మిత్రమండలి అయినప్పటికీ సాహితీ మిత్రమండలి సభ్యురాలుగా గొల్లకుర్మ డోల్దొప్ప సభ్యురాలుగా ఆమె మొత్తం రామన్నపేట, భువనగిరి, ఆలేరు 3 నియోజకవర్గాలు, అప్పుడు రామన్నపేట నియోజకవర్గం, తర్వాత భువనగిరి నియోజకవర్గం, ఇటు ఆలేరు నియోజకవర్గం, 3 నియోజకవర్గాల్లో రోజు ఉదయం 6:30-7 గంటల నుంచి రాత్రి 7-8 గంటల వరకు ప్రచారం చేసుకుంటూ తిరిగిన ఆమెను అందుకని టార్గెట్ చేశారు. గోచిగొంగడ బట్టి కాళ్ళ గజ్జలు కట్టి ఊరు తిరిగింది ఆమె. అప్పటికి స్పిన్నింగ్ మిల్లు కాంట్రాక్ట్ ఎంప్లాయ్ నేనే స్వయంగా. అందుకని నాకు ఎప్పుడు విపరీతమైన ఆవేదన కలుగుతుంది. మొట్టమొదటిసారి బెల్లి లలిత నేనే స్వయంగా స్పిన్నింగ్ మిల్లు పోయి లాంగ్ లీవ్ పెట్టించి రాయించి పర్మిషన్ తీసుకొని బయటికి తీసుకొచ్చి, మీరే తీసుకొచ్చినా? నేనే స్వయంగా స్పిన్నింగ్ మిల్లుకి పోయిన, అక్కడికి లీవ్ పెట్టించిన.
మామూలు ఆ, తలుచుకుంటే అదంతా భయంకరమైన, ఇట్లా ఒక్కరు కాదు ఇద్దరు కాదు, కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోవడానికి. అందుకని నాకు అప్పుడప్పుడు చాలా బాధ అవుతుంది, అవమానం అనిపిస్తుంది. ఇంకెందుకు బతుకున్నారా అనిపిస్తుంది. ఆ. అంటే మీరేం చేయగలరు దానికి? మీ ప్రయత్నం మీరు చేసింది కదా. అంటే మేము మా మాటలు విని, మేము చెప్పింది నమ్మి, వాళ్ళు మా మాటలు విని మేము చెప్పింది నమ్మకపోతే ఉద్యోగాలకు రాజీనామా చేసి వస్తారా? చిన్న ఆమె కూతురు స్నేహ, చిన్నది, ఇంకా పాలు మరవలే, ఎవరు? లలిత కూతురు. లలిత కూతురు. ఇంత త్యాగాలకి కుటుంబాలు, వాళ్ళు తెలంగాణ కోసం మా మాటలు నమ్మే కదా. అప్పటికి పెద్ద తెలంగాణ మీద అవగాహన అందరికీ రాలేదు. అంటే తెలంగాణ కోసం ఎంత త్యాగాలు చేసిందని మనం మాటల్లో చెప్పలేము. నిజంగా వాళ్ళకి ఏం తక్కువనా? ఉద్యోగాలు ఉన్నాయి, మంచి కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, సంసారం ఉంది. ఒక్కరని కాదు, ఇట్లా మంచి చెప్పుకుంటూ జీవితాలే ఉన్నాయి. కానీ కానీ మీరు ప్రారంభించిన తర్వాత ఎంత కాలానికి, అంటే ఇక్కడ ఒక ప్రశ్న, నేను తెలంగాణ ఉద్యమం 90లో మీలాంటి వాళ్ళు వచ్చిన తర్వాత ప్రపంచీకరణ తెలంగాణ ఉద్యమం బలపడడానికి కారణమైందని అనుకోవచ్చా? అంటే ప్రధానంగా ఏంటంటే, సరే ప్రపంచీకరణ అప్పుడే 91లో ప్రారంభమైంది, గ్లోబలైజేషన్ అది. కానీ ఒక రకంగా చెప్పాలంటే గ్లోబలైజేషన్ అనేది ఇటువంటి ఉద్యమాలని నీరుగార్చుతాయి. కానీ గ్లోబలైజేషన్ కూడా ఇక్కడ పనిచేయలేదు. ఈ గ్లోబల్ ఫినామినా అనేది ఏదైతే ఉందో, ప్రపంచం, ఒక కుటుంబం, ఒక ఊరు, ఒక రాష్ట్రం, ఒక జిల్లా అనేది అయితే మాట్లాడుతూ ఉంటామో, ఇది ఇక్కడ పనిచేయలే. ఎందుకు పనిచేయలేదంటే, ఆ స్థాయిలో ఇక్కడ వివక్ష ఉంది కాబట్టి, ఆ స్థాయిలో ఆధిపత్యం ఉంది కాబట్టి, ఆ స్థాయిలో దోపిడీ ఉంది కాబట్టి, ఆ స్థాయిలో సెల్ఫ్ రెస్పెక్ట్ లేనటువంటి ఒక జీవితాన్ని జీవిస్తున్నారు కాబట్టి ప్రజలు గ్లోబలైజేషన్ కూడా పట్టించుకోలే, గ్లోబల్ ఫినామినాని కూడా అంటే పట్టించుకోలే. దాని ప్రభావాలు, గ్లోబలైజేషన్ కారణంగా వచ్చిన వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు, సొసైటీలో వచ్చిన మార్పులు, ఇది తెలంగాణ సమాజంలో వెనుకబాటుతనం ఉన్నది కదా, ఈ మరింత కోపాన్ని, కసిని పెంచడానికి ఏమన్నా కారణమైంది అనుకోవచ్చా? అదొక రీజన్గా ఉన్నదా? అంటే మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే, అభివృద్ధి అనేది పోలిక. అరే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి, అన్నీ ఉన్నా దరిద్రం ఎందుకు ఉంది అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు చూడండి, గోదావరి కృష్ణ ఎక్కడి నుంచి పోతుంది? అవును, తెలంగాణ నుంచి పోతుంది. కొత్తగూడెం కావచ్చు, రామగుండం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలన్నీ ఎక్కడున్నాయి? అది థర్మల్ అయినా హైడల్ అయినా తెలంగాణలో ఉన్నాయి. విద్యుత్ ఇక్కడనే ఉన్నది, నీళ్ళు ఇక్కడి నుంచే పోతున్నాయి. తర్వాత పేరుగాంచిన ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడనే ఉన్నది. బ్రిటిష్ కాలంలో అక్కడ వాల్తేరు విశాఖ యూనివర్సిటీ కంటే ముందే ఇక్కడ యూనివర్సిటీ ఉన్నది. తర్వాతనే వాళ్ళకి యూనివర్సిటీలు వచ్చినాయి. విద్య ఇక్కడ ఉన్నది, విజ్ఞానం ఉన్నది, వికాసం ఉన్నది. అటవీ సంపద ఉందా? ఖనిజ సంపద ఉందా? అవును. మానవ సంపద ఉందా? జల సంపద ఉంది కదా, భూ సంపద ఉంది కదా. ఇవన్నీ ఉన్నప్పటికీ సౌత్ ఇండియాలో మొట్టమొదటి ప్రధానమంత్రిని ఇచ్చింది ఎవరు? తెలంగాణే కదా. తర్వాత 3 సంవత్సరాలు ఒక రాష్ట్రంగా కొనసాగి, హైదరాబాద్ స్టేట్గా కొనసాగి 53 నుంచి 56 దాకా, తిరిగి మళ్ళా విద్రోహ కారణంగా విలీనం కాబడినటువంటి రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉందా చెప్పండి? నాకు తెలిసినంత వరకు అయితే లేదు. తెలంగాణ, వేరే ఏం లేదు. హైదరాబాద్ స్టేట్గా, హైదరాబాద్ రాజధానిగా కొనసాగి 3 సంవత్సరాలు ఒక స్టేట్గా ఉన్నటువంటి ఇది, అప్పటికే మైసూర్ స్టేట్గా ఉన్నటువంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో విలీనమైనటువంటి ఏకైక రాష్ట్రం ఇది. అంటే ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి, ఉద్యమంలోకి రావడానికి కారణమైనాయి అనేది మీరు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో మీ ప్రాణాలకే ప్రమాదం వచ్చిన సందర్భాలు ఏమేమి ఉన్నాయి? 1-2 ఉదాహరిస్తారా? మీలాంటి వాళ్ళకు. అంటే ప్రధానంగా మేము 96, 97 ప్రారంభించిన తర్వాత మీ అందరికీ తెలుసు, మార్చిలో జరిగింది. ఏప్రిల్ 6వ తేదీ నాటికే గద్దార్ మీద కాల్పులు ఇవన్నీ చూసిండ్రు. గద్దరన్న మొత్తం భువనగిరి సదస్సు, భువనగిరి బహిరంగ సభ
లేకపోతే ఈ తెలంగాణ కాంటెస్ట్లో ఆయన రాసిన పాట, మొట్టమొదటి పాట 69 తర్వాత, అప్పుడు చిన్న చిన్నగా ఏదైనా పాటలు గేయాలు రాసి ఉంటావు కానీ మొట్టమొదటి పాట 10 జిల్లాలను కలిపి సకల సంపదను కలిపి రాసిన పాట గద్దరన్న పాటే. ఆ పాట ఎంత ప్రాచుర్యమైందో చెప్పనలవి కాదు. అమ్మా తెలంగాణ. కొద్ది రోజులు అమ్మా నా తెలంగాణ అని ఆ? మొత్తం 10 జిల్లాలని, సంపదని, మనుషుల్ని, ప్రాంతాలని కలగలిపి తీసుకొచ్చిన చరిత్ర అది. చూసినాం కదా మనం, నెల తిరగక ముందే గద్దరన్న మీద కాల్పులు ఎందుకు జరిగినాయి? ఆ క్రమంలో బెల్లి లలిత 18 ముక్కలు ఎందుకయింది? ఇదంతా కొనసాగుతున్న క్రమంలోనే నేను ఇంతకుముందు చెప్పినా కదా, కుక్కడిపల్లి ప్రాంతంలో నేను ఉండి అక్కడ చిన్న ఎస్టీడీ బూత్ పెట్టుకొని నడుపుతున్న కాలంలోనే మా కూతుర్ని అక్కడున్న స్కూల్లోనే జాయిన్ చేసినాం. జాయిన్ చేస్తే ఒకరోజు మధ్యాహ్నం సడన్గా ఫోన్ వచ్చింది. అప్పుడంతా ఇవే కదా, ల్యాండ్లైన్ ఫోన్లే కదా, మాకు ఎస్టీడీ బూత్ ఉండే కాబట్టి మాకు ఫోన్ వచ్చింది, మీ కూతురు స్కూల్లో లేదని. అయ్యో అని అంటే ఇక నేను ఎక్కడో తిరుగుతున్నా. వెంటనే మా మిస్సెస్ నాకు ఫోన్ చేయడము, చెప్పడము ఇదంతా జరిగిన తర్వాత ఏందని పూర్తి మళ్ళా స్కూల్కి ఫోన్ చేస్తే అదే మళ్ళీ హడావుడిగా అక్కడికి పోతే సుమారు దీని అంతటి కూడా ఒక గంట అట్లా నాకు అంత సమాచారం అంది, నేను తెలుసుకొని అంతా గంటన్నర టైం పట్టింది. విపరీతమైనటువంటి ఆవేదన, బాధ ఈ కుటుంబస్తులు. చివరికి చూస్తే ఏంటంటే క్షేమంగా స్కూల్లోనే ఉన్నది. ఎందుకంటే చెప్పారు మరి? ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే నువ్వు గనుక తెలంగాణ పిచ్చితోటి ఇంకా ఇట్లనే తిరిగితే అప్పటికి నేను ఒక DCM వ్యాన్ వేసుకొని వేల లక్షల కరపత్రాలు వేసుకొని, పుస్తకాలు వేసుకొని మొత్తం పల్లె, వాడ, బస్తీ, గూడెం తిరుగుతా పోతున్నా. అంటే స్కూల్ వాళ్ళే అబద్ధం చెప్పినరా? స్కూల్ వాళ్ళు కాదు, అగంతకులు ఫోన్ చేశారు. మరి పాప స్కూల్లోనే ఉన్నదంట. ఉంది, స్కూల్ నుంచి కాదు కదా ఫోన్ వచ్చింది, వేరే ఒక ఫోన్ నుంచి వచ్చింది అన్నట్టు. మీరు స్కూల్కి వెళ్ళలే? నేను ఎక్కడో తిరుగుతున్నా. మిస్సెస్ ఒక్కసారిగా భయపడిపోయింది, ఏం చేయాలో దొయ్యలే, ఎవరు లేరు, తను కదలాలంటే భయంలో ఉంది. అప్పుడంతా ల్యాండ్లైన్లే, వానికి ఫోన్ కొట్టి ఎవరికి ఫోన్లు ఎక్కువ లేవు కదా. మరి స్కూల్ అదేలే, ఆ టైంకి ఏం దోచలేదు. చివరికి నాకు గంటన్నర తర్వాత నాకు సమాచారం అందిన తర్వాత అప్పుడు నేను స్కూల్కి ఫోన్ చేసి విషయం తెలుసుకుంటే తర్వాత అప్పుడు మళ్ళా నేను మా మిస్సెస్ ఫోన్ చేసి చెప్తే అప్పుడు ఇదే. ఆ విధంగా అక్కడ అయిన తర్వాత ఎట్లనైతే బెల్లి లలిత అన్న కృష్ణ అరణ్యవాసం పోయినట్టు మా కూతుర్ని ఇక తెలంగాణలో చదివించడం కష్టము, ఏ స్కూల్లో చదివించలేము అని భయంతో, ఆవేదనతోటి తీసుకుపోయి ఆంధ్ర ప్రాంతంలో చదివించాల్సి వచ్చింది, హాస్టల్లో పెట్టి. అవునా? మొత్తం చదువు అక్కడనే అయిందా? అనేది అక్కడి నుంచే చదివించాల్సి వచ్చింది. అంటే తెలంగాణ ఉద్యమంలో సరే, ఇప్పుడు ఇదేం వేరే ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళతో పోలిస్తే ఇదేం పెద్ద త్యాగం కాదు. ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళ త్యాగంతో పోలిస్తే ఇదెంత పెద్ద గొప్పదేం కాదు. కానీ ఇటువంటి తెలంగాణలో కొన్ని వేల లక్షల మంది అనుభవించారు. ఇట్లాంటి బాధ, ఇట్లాంటి వేదన అనుభవించిన మీకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. హైదరాబాద్ కూడా సంపూర్ణంగా తెలంగాణకి రాజధాని. ఆ గడువు అయిపోయింది, 10 ఏళ్ల రాజధాని గడువు అయిపోయింది. హైదరాబాదుతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఉన్నది. ఈ 10 ఏళ్ల పరిపాలన ఏం ఫీల్ అవుతున్నారు మీరు? ఇన్ని త్యాగాలు, ఇంత కష్ట నష్టాలు అనుభవించారు కదా, ఈ 10 ఏళ్ల పాలన ఎట్లా ఉన్నది? అంటే ప్రజలు ఆశించిన అమరవీరుల ఆశయాలు ఎక్కడ కూడా నెరవేరలే. నేను అనుకుంటా రాష్ట్రం రావడం ఎంత ఆనందకరమైందో, భారతదేశ చిత్రపటంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ చిత్రపటాన్ని చూసుకోవడం ఎంత ఆనందం కలిగిస్తుందో, ఇక్కడ 10 ఏళ్ల పాలన చాలా బాధ కలిగిస్తున్నది, ఆవేదన కలిగిస్తున్నది. మాటల్లో చెప్పలేనంత, ఒక రకంగా చెప్పాలంటే పాలకుల మీద కసిగా వస్తున్నది. ద్రోహం చేస్తే భరించవచ్చు, నమ్మక ద్రోహాన్ని భరించలేము. ద్రోహాన్ని కొన్నిసార్లు ఏ నమ్మక ద్రోహం చేసిండ్రు? ఎవరు చేసిండ్రు? తెలంగాణ పాలకులు. తెలంగాణ వచ్చిన తర్వాత 2014 జూన్ 2వ తారీఖు తెలంగాణ స్వరాష్ట్ర పాలన మొదలైన తర్వాత నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి గత పాలకులైనా, ఈ పాలకులైనా
తెలంగాణ ఆత్మని, తెలంగాణ వాదాన్ని, నినాదాన్ని, అమరవీరుల ఆశయాల్ని ఎత్తిపట్టిండ్రా అంటే శూన్యం. నిన్నటి దశాబ్ది ఉత్సవాల్లో కూడా తెలంగాణ అమరవీరులకు జోహారు చెప్పుకోలేనంత దీనస్థితి, హీనస్థితి, వేదిక మించి ఉచ్చరించలేని పరిస్థితి ఉందంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాం. చాలా బాధాకరమైంది. చాలా బాధ కాదు, అవమానకరమైంది ఇది. ఈ అవమానం తట్టుకోలేకపోతున్నాం. అందుకనే తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ అవమానాన్ని భరించలేరు. ఆకలిని భరించవచ్చు కానీ అవమానిస్తే భరించలేరు. ఈ 10 సంవత్సరాల కాలంలో నీళ్లు, నిధులు, నియామకాలు మీరు, ప్రొఫెసర్ జయశంకర్, కేశవరావు జాదవ్, అప్పుడు పనిచేసిన మీలాంటి వాళ్ళందరూ చాలామంది దాని ట్యాగ్ లైన్ ఇచ్చింది నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు, నిధులు కన్నీ ఉపయోగపడినాయి. నియామకాలు అదొక రకం చర్చ ఉంది దాని మీద. నీళ్ళ విషయంలో ప్రాజెక్టులు రావడం, రీడిజైనింగ్, రీఇంజనీరింగ్ అనడం, మిషన్ కాకతీయతో చెరువులు పూడిక చేయడం, ఇదంతా జరిగింది కదా. స్కీములు స్టిక్కర్ని పేదలకు సాయం చేయడం, తర్వాత నగదు రూపంలో వారికి నగదు బదిలీ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఒక తెలంగాణ ఒక గుణాత్మకమైన మార్పుకు కేంద్ర బిందువుగా ఉందనే విషయం ఎందుకు గుర్తించట్లేదు మీరు అన్నట్టు? మీరు కానీ చాలామంది అంటున్నట్టు నీళ్లు, నిధులు, నియామకాలు అనేది తెలంగాణ రాష్ట్ర సాధన నినాదం కాదు, అసలే కాదు. ఇది 2000 నేనేదో ఎవరి మీద వ్యతిరేకతతోటో లేకపోతే చరిత్రని వక్రీకరించడానికి చెప్తలేను. మీ అందరు తెలుసు, మీరు సీనియర్ జర్నలిస్టులు. 2001 ఏప్రిల్ 27 నాడు కొండలక్ష్మణ్ బాపూజీ గారు ఇచ్చిన జలదూషణలో ఈ గులాబీ జెండాని రెపరెపలాడించినప్పుడు ట్యాంక్ బండ్ విగ్రహాల సాక్షిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం చెప్పిండో వీడియోలు తీయండి, లేకపోతే తెల్లారొచ్చిన పత్రికలు తీయండి. తీస్తే తెలంగాణ గురించి ఆ రోజు ఏం మాట్లాడిందో తెలుస్తుంది. 2006 నుంచే ఈ వ్యాస కోసం, ప్రాస కోసం నీళ్లు, నిధులు, నియామకాలు అనేది వచ్చింది. కానీ 2001 ముందు కానీ, 2001 టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం అప్పుడు కానీ అప్పటి వరకు తెలంగాణ గురించి మేము అందరం మాట్లాడింది విద్యారంగంలో సమూలమైన మార్పు కోసం, వైద్య రంగంలో సమూలమైన మార్పు కోసం, ఉపాధి రంగాన్ని బలోపేతం చేసి చట్టబద్ధం చేసి క్రమబద్ధీకరణ చేయడం కోసం. 4వది తెలంగాణ సంపదని పూర్తి స్థాయిలో రక్షణ చేసి కాపాడడం కోసం. 5వది సెల్ఫ్ రెస్పెక్ట్తో కూడినటువంటి స్వయం ప్రతిపత్తితో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని పాలన కోసం. ఈ 5 అంశాలని మేము 2001 పార్టీ పెట్టక ముందు కానీ, పార్టీ పెట్టిన తర్వాత కానీ 2014 వరకు కూడా మాలాంటి వాళ్ళందరం ఇదే మాట్లాడినాం. మీకు తెలుసు, ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే ఏమి చేస్తే మార్పు వస్తుందో తెలుసు. ఇక్కడ ఇప్పటికీ 63% ప్రజలకి పట్టా భూమి కలిగినటువంటి ఎకరం భూమి లేదు. ఇప్పటికీ ఈ రోజుకు కూడా తెలంగాణలో 1 ఎకరా భూమి, పట్టా భూమి, సీలింగ్ భూములు, ఇనాం భూములు, మాన్యం భూములు, శిఖం భూములు, లేకపోతే ఆదివాసీ ప్రాంతాల్లో పోడు భూములు కాదు, పూర్తి స్థాయి పట్టా హక్కు కలిగినటువంటి భూమి, 1 ఎకరం భూమి కలిగినటువంటి వాళ్ళు 63% లేరు. ఇప్పటికి భూమి లేని వాళ్ళకి నీళ్ళు ఎందుకన్నా, ప్రాజెక్టులు ఎందుకన్నా, నెత్తి మీద పోసుకోవడానికి, ఏం చేయడానికి? మనకు చాలదా? కాకతీయుల కాలం నాటి సిరి సంపదలు ఇచ్చినటువంటి మన గొలుసుకట్టు చెరువులు చాలవా? అంటే ఇందులో ఏ మార్పు లేదంటారా? ఏం ప్రయత్నమే చేయలేదా బీఆర్ఎస్, టీఆర్ఎస్? అస్సలు చేయలేదంటలేను, నేను అస్సలే చేయలేదు. వాళ్ళు ఏమాత్రం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత చేసిండ్రు. 10 జిల్లాలను తీసి 33 జిల్లాలు చేసిండ్రు. పెద్ద పెద్ద బంగ్లాలు కట్టిండ్రు, భవంతులు కట్టిండ్రు, ఏమేమో చేసిండ్రు. ఇక మనకైతే తెలుసు, నేషనల్ హైవేలు, వెనకడ రజాకాల కాలంలో రహదారి పన్ను ఉంటే ఇప్పుడు అందమైన పేరు టోల్ ట్యాక్స్. ఆ రోజుల్లో రహదారి పన్ను, ఇప్పుడు టోల్ ట్యాక్స్. ఏం తేడా ఉంది చెప్పారు? అప్పుడు జుట్టు పన్ను, ఇంటి పన్ను ఉన్నట్టు ఇప్పుడు అనేక రకాల పన్ను. జిఎస్టీ రూపంలో, అది జుట్టు పన్ను కాదా? జిఎస్టీ అంటే ఏంటిది? జిఎస్టీ అంటే ఏందన్నా? జుట్టు పన్ను కాదా?
ఇంటి పన్ను కాదా? అందమైన ఇంగ్లీష్ అక్షరాలు, ఓ బ్రిటిష్ వాడిని ఎలగొట్టాం అంటే ఈ రోజుకి నువ్వు బానిస బతుకు బ్రిటిష్ వాడిదే కదా. బ్రిటిష్ వాడిని ఎలగొట్టి కనీసం ఇప్పటికీ వాడిచ్చిన సర్వే నెంబర్ తప్ప, భూ సర్వే వాడిచ్చింది తప్ప ఈ ప్రభుత్వాలు ఇంత సుదీర్ఘకాలంలో ఏమైనా చేసిండ్రా? తెలంగాణ దేశమంతా అట్లే ఉంది. దేశమంతా అందుకనే అంటున్నా, పాలకులు మార్పిడి కాదు, పరిపాలన మార్పు రావాలి. కానీ ఇక్కడ మీరు టీఆర్ఎస్ ప్రస్తావన తీసుకొచ్చిండ్రు. తెలంగాణకు ఒక రాజకీయ పార్టీ ఉండాలని, అది ఉంటేనే సాధ్యమవుతుందని, 69లో అది లేని లోపం ఉందని గుర్తించింది ఎట్లా, ఎవరు, కేసీఆర్ ఎట్లా ఒక పార్టీ పెట్టడానికి కారణమైంది, ఆనాడున్న పరిస్థితి ఏంటి సంక్షిప్తంగా చెప్పండి. నేను 99 తర్వాత మేము మెదక్ కేంద్రంగా చాలా పనిచేస్తూ ఉంటిమి. అక్కడ ప్రతిరోజు మేము ఏదో కార్యక్రమంలో మీడియాలో కూడా ఆ రోజున్న కొద్ది స్థాయి మీడియాలో కూడా ఉండేది. అవి అన్నీ చూసిన తర్వాత ఆయన 99 ఆయనకి అన్నీ తెలుసు కదా, ఇక మంత్రి పదవి రాలేదు, డిప్యూటీ స్పీకర్ ఇచ్చిండు, బాధలో ఉన్నాడు, అనేక ఆవేదనతో ఉన్నప్పుడు అక్కడ మెట్టుగూడ ట్రాన్స్పోర్ట్ భవన్లో ఉన్నప్పుడు ఆయనకున్న పరిచయం ఉన్న వాళ్ళు, నాకు పరిచయం ఉన్న వాళ్ళతో ఆయన పిలిస్తే చాలా రోజులు పోలే, నేను సంశయించిన పోవడానికి. తర్వాత సరే పోయినాం. పోయిన తర్వాత ఒక్కరోజు పోతే, ఒక పూట పోతే ఇక ఆయన కొనసాగించి మొత్తానికైతే 3-4 రోజులు చేసి దాని మీద ఏమేమో చేసిండు. అట్లా అయిన పరిచయం అయిన తర్వాత 1999లో అది సెప్టెంబర్ అక్టోబర్ ప్రాంతాల్లో మేము ఎక్కువ సమయం ఆడున్నాం. తర్వాత 2000 సంవత్సరం ఇట్లా కొనసాగుతున్న టైంలోనే 2000 నేను చెప్పడం కాదు, నిన్న ఆయన ఏదో ఇంటర్వ్యూలోనే మీటింగ్లోనే చెప్పిండు. మీటింగ్ అనుకుంటే, ఇంటర్వ్యూ కాదు. చాలామంది అనుకుంటారు జెండా 2001 వచ్చింది, పార్టీ పేరు 2001 వచ్చింది. కాదు, 2000 సంవత్సరంలోనే తయారు చేస్తామని చెప్పిండు. కానీ నా పేరు చెప్పలే, నా పేరు ప్రస్తావించలే. కానీ వాస్తవం అది 2000 సంవత్సరంలోనే జెండా రూపకల్పన అయింది, పేరు ఏర్పాటు చేసుకున్నాం. పాటల క్యాసెట్ మన ఎవరు, మన నల్గొండ వారు రాసిన పాటలు అది తయారు చేసినాం. ఆ పాటల క్యాసెట్ కానీ, పేరు కానీ, తర్వాత జెండారు ఇప్పటికీ సరే ఆయన 2000 అనేది అయితే ఒప్పుకున్నాడు. ఎవరు ఏంటిదని ఒప్పుకోలేకపోవచ్చు, చెప్పకపోవచ్చు. నేను ఈరోజు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా, కేసీఆర్ గారు కానీ, కేసీఆర్ కోటరీకి కానీ, కుటుంబ సభ్యులకు కానీ, తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ అనే పేరు ఎవరు ప్రతిపాదించిందో బహిరంగంగా చెప్పండి. ఈ గులాబీ జెండాని దాదాపు 30-40 రోజుల టైం తీసుకొని, ఈ గులాబీ జెండా అయితేనే చాలా ఈజీగా కన్వీనియంట్గా ఉంటుందని దీన్ని ప్రతిపాదించింది ఎవరో చెప్పండి. మీ సూచన మీదే అయితే. అవును, కాదని చెప్పమనండి చూద్దాం. ఒకటైతే ఒప్పుకున్నాడు, 2001 కాదు 2000లోనే. ఇది నేను ఇప్పటికి చాలాసార్లు చెప్పిన విషయం. మొట్టమొదటిసారి నేను నిన్న విన్నా, ఏదో మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు. ఆ చరిత్ర అంతా చెప్పుకుంటూ వేరే ఒకరిద్దరు పేరు చెప్పు, కానీ నా పేరు చెప్పలే. ఎందుకు? ఇక ఆయనకి ఉచ్చరించడానికి మనసు రాలేదో. మళ్ళీ ఇప్పుడు మీ ఇద్దరు బాగానే ఉన్నారు అంతర్గతంగా, లోపల ఇప్పటికి బాగానే ఉన్నాం. ఇద్దరు మధ్య కలిసే ఉంటారు, బాగానే మాట్లాడతారు అంటారు. నేను ఆయన గౌరవిస్తా, ఆయన నన్ను గౌరవిస్తాడు. ఇంత తిడతారు కదా మీడియాలో, మీరు మళ్ళీ పోతే మంచిగా మాట్లాడుకుంటారా? ఎందుకు మాట్లాడడం? ఆయనకు మొన్న ప్రమాదం జరిగింది, కాలు ఇరిగింది అంటే పోలేదు హాస్పిటల్కి, పోయి మాట్లాడుకున్నా, మంచిగా మాట్లాడుకున్నా. పోయినా నేను అంటే ఆయన హాస్పిటల్ లోపల ఉన్నాడు కాబట్టి మాట్లాడలేదు, కానీ పోయినా కదా అక్కడికి. చాలామందిని కలిసిన, మాట్లాడినా, బాధలో ఉన్న వాళ్ళని ఓదార్చిన. ఏముంటుంది ఆడ? ఏముంటుంది ఆడ? నేను దానికి ఆయన నేను 2014 తర్వాత నాకు పరిచయం ఉన్న ఎమ్మెల్యేలతోటి, మంత్రులతోటి ప్రయత్నాలు చేసి కాదనుకున్న తర్వాత 2 బహిరంగ లేఖలు రాసిన. ఓ నా ఉద్యమ సహచరుడా, తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారులు కన్న కలలని మనం సాధించడానికి అమలు చేయడం ప్రయత్నం చేద్దామని పాజిటివ్ యాంగిల్ 2 బహిరంగ లేఖలు రాసి పుస్తకాల రూపంలో కూడా ప్రింట్ చేసిన. ఏముంటుంది ఆడ? ఇప్పటికీ నేను పాలకులు ఎవరైనా ఉండని, వాళ్ళకి ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి కూడా నేను సూచనలు చెప్తాం, సలహాలు ఇస్తాం. వింటరా వినరా, అది విమర్శ అనుకుంటే విమర్శ, సూచన అనుకుంటే సూచన. కానీ ఇక్కడ మనం తెలంగాణ రాష్ట్రానికి వస్తే కనుక 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ఏం చేస్తే బాగుండేది? ఆయన ఏం చేయాల్సిన అవసరం లేకుండే. రోజు ఆయనకు ఇచ్చినటువంటి టైం ప్రకారము సెక్రటరియట్కి వచ్చి
ఇప్పుడు మీరున్నారు, మీరు ఒక ఉద్యోగం చేస్తున్నారు, మీకు ఓ నియమావళి ఉంటుంది, టైం టేబుల్ అనేది ఉంటుంది. వీక్లీనా మంత్లీలో టైం టేబుల్ ఉంటుంది. టైం టేబుల్ ప్రకారం మనం మన దినచర్య కొనసాగుతూ ఉంటుంది. ఆయనకు ఒక ముఖ్యమంత్రి హోదా ఇచ్చి పదవి ఇచ్చి ఆయనకు ఒక దినచర్య రాజ్యాంగం ఇచ్చింది, చట్టాలు ఇచ్చినాయి, ఆ, మన సాంప్రదాయం కూడా ఇచ్చింది. దాన్ని పాటించిండా? తెలంగాణ ప్రజలు బిచ్చగాళ్ళు కాదు. తెలంగాణ ప్రజలు దెయ్యి అని చేయి జాపరు. అసలు తెలంగాణ తెచ్చుకున్నది 5వ అంశంగా ఉన్నది ఆత్మగౌరవంతో కూడినటువంటి స్వయం పాలన కోసం. నువ్వు ఎక్కడుంటావో తెలియదు, ఏం చేస్తావో తెలియదు, ఎవరితో ఉంటావో తెలియదు. అసలు కొద్ది సందర్భాల్లో అయితే నువ్వు అనారోగ్యంగా ఉన్నావా, ఆరోగ్యంగా ఉన్నావా, అసలు నువ్వు ఎట్టున్నావో తెలియదు. నీ చీఫ్ సెక్రటరీ చెప్పాడు, నీ ఇంటెలిజెన్స్ అధికారి చెప్పాడు, నీ డీజీపీ చెప్పాడు, మీ పత్రికలోళ్ళు అర్వంగా అప్పుడు 10 రోజులకో 15 రోజులకో అప్పుడు ఇక ఒక ఏషం కట్టి మళ్ళీ ముందుకు వచ్చేది. ఎంత బాధాకరం, ఎంత బాధ కలుగుతుంది. 9.5 ఏళ్లలో 95 రోజులైనా సెక్రటరియట్కి వచ్చిండా? అదే ఓటమి కారణం అంటారా? అహంకారం, నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యం, ఈ 3 చాలా ప్రమాదం ఎవరికైనా కానీ. అహంకారం ఉండొద్దు, నిర్లక్ష్యం ఉండొద్దు, బాధ్యత రాహిత్యం ఉండొద్దు. అది మన మన కుటుంబ సభ్యులైనా సరే, మన భార్య పట్లైనా, భర్త పట్లైనా, భర్త భార్య పట్లైనా, భర్త భార్య ఇద్దరు అంటే తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల పట్లైనా నిర్లక్ష్యం ఉంటే, అహంకారం ఉంటే, బాధ్యత రాహిత్యం ఉంటే ఆ కుటుంబం సాఫీగా జరగదు. తెలంగాణ జాతిపిత అనే గౌరవాన్ని ఇచ్చిందంటే అది ఒక భారతరత్న కంటే గొప్పది. అది ఈ దేశంలో గాంధీ గారికి మాత్రమే జాతిపిత అనే అవార్డు ఒకటి ఉన్నది పబ్లిక్లో. అవార్డు అనేది నిజంగానే భారత ప్రభుత్వం ఇచ్చిందా, ఇంకెవరైనా ఇచ్చినా అంటే ఇవ్వకపోవచ్చు, కానీ భారత సమాజంలో ఒక జాతిపిత అనే గౌరవం ఉంది కదా. అట్లనే తెలంగాణ జాతిపిత అనే ఒక గౌరవం తెలంగాణ సమాజం నీకు ఇచ్చింది కదా, నిలబెట్టుకున్నావా? ఏం తక్కువ చేసింది 4 కోట్ల తెలంగాణ సమాజం నీకు? ఆకాశానికి ఎత్తి పట్టిండ్రు వాళ్ళు, కానీ ఏం చేసినావు? ఒడ్డు చేరేదాకా ఓడమల్లన్నా, ఒడ్డు చేరిన తర్వాత బోడమల్లన్నా అని అహంకారం, నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యం. ఏ పాలకుని కూడా, ఆ పాలకుడే కాదు ఈ పాలకుని కూడా ప్రజలు ఏది అడుగుతలేరు, అవి ఇవి అని అడుగుతలేరు. విద్యారంగంలో మార్పు తెమ్మంటారు, వైద్య రంగంలో మార్పు తెమ్మంటారు, ఉపాధి రంగాన్ని బలోపేతం చేసి క్రమబద్ధీకరణ చేసి మా కష్టానికి మా శ్రమకి ఫలితం దక్కితే చాలనుకుంటున్నారు. తెలంగాణ సంపదని కాపాడమన్నారు. తెలంగాణ సంపద ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ఆనాడు ప్రపంచంలో, ఇప్పుడు కాదు నిజాం కాలంలోనే ప్రపంచంలో మొత్తం 2 ప్రాంతాలు అత్యధిక ఖనిజ సంపద కలిగిన ప్రాంతంగా నమోదైంది. ఒకటి ఆఫ్రికాలో, ఒకటి తెలంగాణలో. మీకు తెలుసు కదా, డక్కన్ పీఠభూమి అనే మారుపేరు ఉంది దీనికి. ఇది ఒక త్రిలింగ దేశం. ఇది దీన్ని నన్ను అన్నరా త్రిలింగ దేశం అని? తెలంగాణ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఒక త్రిలింగ దేశం నుంచి వచ్చింది. డక్కన్ పీఠభూమిగా పేరుగాంచినటువంటి నా తెలంగాణ ఇట్లా. కానీ ఇవాళ కేసీఆర్ ఒక అభివృద్ధి నమూనా తీసుకొచ్చిండు. మీరు ఆశించిన స్థాయిలో లేకపోయినా ఒక స్థాయిలో ఒక ప్రయత్నం అయితే, బలమైన ప్రయత్నమే జరిగింది. మనం మత్స్య పరిశ్రమ తీసుకున్నా, గొర్రెల మేకలు తీసుకున్నా సరే, గురుకులాలు తీసుకున్నా సరే, ఒక మౌలికమైన మార్పు దిశగా ప్రయత్నం ఉంది కదా అన్న. ఇదంతా కూడా గురుకులాలైనా లేకపోతే ఏదైతే మీరు అన్న మత్స్య పరిశ్రమ అయినా ఇదంతా ప్రజలు రొటీన్గా చేసుకునే పని అన్న. దాన్ని ఏం పెద్ద అన్న మీరు ఉన్నారు కదా, దాన్ని అందుకనే అంటున్నా, కాకతీయుల కాలం నాటి నుంచి గొలుసుకట్టు చెరువులకి తెలంగాణ గురించి మాట్లాడే దాంట్లో గొప్పగా చెప్పుకునే వాటిల్లో భూగర్భ ఖనిజ సంపద ఒకటి, గొలుసుకట్టు చెరువులే గొప్పగా చెప్పుకుంటాం మనం. మనకి ఎన్ని రకాల కుంటలు ఉండేదన్నా, పీతిరి కుంట, చాకిరేవు, చావురేవు, మంచినీళ్ళ చెరువు, చాలా రకాల పేర్లతోటి మనం ఊర్లలో పిలుచుకునేది. అంత గొప్ప సంపదని నాశనం చేసిన తర్వాత మేము ఏమడిగినాం? మన సంపదని పునర్నిర్మాణం చేద్దామని చెప్పినాం. చక్కెర కర్మాగారాలు మీకు ఎన్ని ఉన్నాయో నాకంటే బాగా తెలుసు. మీరు జర్నలిస్ట్గా సుదీర్ఘకాలం మీరు పనిచేసిండ్రు. ఆల్విన్ ఫ్యాక్టరీ
ఎక్కడిదన్నా? ఎవరికైనా ఉండేనా? ఎవరికైనా ఉండేనా? ఇప్పుడు వాటిని కేసీఆర్ తేలేడు కదా. ఆ? ఆ నవరత్నాలను కేసీఆర్ తేలేడు కదా. ఎందుకు దాని అడుగుతున్నాం. మాట్లాడినాం కదా మనం. స్పిన్నింగ్ మిల్ల గురించి మాట్లాడినాం కదా, చక్కెర కర్మాగారం గురించి మాట్లాడినాం కదా, తెలంగాణ సంపద గురించి మాట్లాడినాం కదా. ఏం చేసినావు? కాపాడడానికి ఏం ప్రయత్నం చేసినావు? సర్ఫకాస్ భూములు, పైగా భూములు, ఎండోన్మెంట్ భూములు, తర్వాత వక్ బోర్డ్ భూములు, సీలింగ్ భూములు, శిఖం భూములు, ఇనాం భూములు, ఎన్ని రకాల భూములు, ఎంత సంపదన్నా ఒక్క హైదరాబాదులోనే ప్రభుత్వ భూములుగా నమోదైనటువంటి భూములు 33,000 ఎకరాలుండే. 33,000 ఎకరాలంటే కనీసం 30 సంవత్సరాలు ఒక్క రూపాయి అప్పు తెచ్చుకోకుండా ఈ తెలంగాణ గడ్డని సుభిక్షం చేయవచ్చు. 30 ఏళ్ళు 30 ఏళ్ళు ఒక్క రూపాయి అప్పు తీసుకురాకుండా ఏం చేసినావన్నా? మొన్న శ్వేతపత్రం చూసిన తర్వాత కళ్ళు అసలు మన కళ్ళేనా అని, మన మెదడేనా అని, మన చెవులేనా అని పరిస్థితి వచ్చింది. 7 లక్షల కోట్ల అప్పంటే ఏందన్నా? తెలంగాణ గడ్డ నిజాం కాలంలో ఇతర దేశాలకు అప్పు ఇచ్చిన గడ్డ అన్నది. 7 లక్షల కోట్ల అప్పంటే ఏం అభివృద్ధి అన్నా? అప్పు చేసి పప్పు కూడి పెట్టడం అభివృద్ధా? ఇదేనా అభివృద్ధి నమూనా అంటే? దీన్నేనా మనం అభివృద్ధి నమూనాగా కొనియాడేది? ఇవాళ ఏది తాకట్టుబడలేదన్నా? సబ్స్టేషన్లు తాకట్టుబడే, మొత్తం సర్వస్వం, బస్టాండ్లు తాకట్టుబడే, బస్ డిపోలు తాకట్టుబడే, హాస్పిటళ్ళు తాకట్టుబడే. ఏం మిగిలింది ఇక్కడ? ఏదైనా మిగిలిందా? మీరు చెప్పండి. నేను చెప్పే దాంట్లో అవాస్తవం ఉంటే, అవాస్తవం అయితే నేను దేనికైనా సిద్ధం. ఇదే మీరున్నటువంటి బంజారాహిల్స్ ప్రాంతంలోనే ఇక్కడున్న 11 kV 33 kV సబ్స్టేషన్ కూడా అప్పుల పాలు తాకట్టుబడ్డది. జేబీఎస్ తాకట్టుబడ్డది. మొత్తం తెలంగాణలో ఉన్న ప్రతి బస్ డిపో ఇవాళ తాకట్టుబడి ఉన్నది, అప్పుల కుదవబడి ఉన్నది. 83,000 కోట్ల రూపాయల అప్పు కదన్నా విద్యుత్ బిల్లులు. మీరు నేను ఇట్లా చెప్పుకుంటూ పోతే జాబితా చాలా పెద్దగానే ఉంది. ఉంటుంది. సరే, ఈ విషయంలో చేయలేకపోయారు. మీరు ఇక్కడ ఒక విమర్శ, ఒక ప్రశ్న మీరు గత ప్రభుత్వం పెడుతుంది. ఇప్పుడున్న పరిపాలన ఎట్లా కొనసాగుతున్నది? రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉన్నది? కాంగ్రెస్ పరిపాలన ఇప్పటి వరకు అయితే సరే, సమయం తక్కువనే. దీన్ని ఇప్పటికే మనం పూర్తి స్థాయిలో చెప్పలేం. కానీ ఇప్పటికీ కూడా కేసీఆర్ ప్రభుత్వానికి ప్రస్తుత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి పెద్ద తేడా అయితే కనపడతలేదు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేదానిలో కానీ, తెలంగాణ సంపదను కాపాడేదానిలో కానీ, విద్యారంగంలో మార్పు తీసుకురావడంలో కానీ, వైద్య రంగంలో మార్పు తీసుకురావడం కానీ, ఇప్పుడు మొన్న ఇచ్చిన బడ్జెట్ ప్రకారం చూస్తే, ఫస్ట్ బడ్జెట్ అనుకోండి, బడ్జెట్ ప్రకారం చూస్తే అనుకున్నంత బడ్జెట్ కేటాయింపులు, ప్రాధాన్యత అంశాలు ఏదైతే విద్యారంగం, వైద్య రంగం, ఉపాధి రంగం ఏదైతే అనుకుంటామో దానికి పెద్ద కేటాయింపులు జరగకపోవడంతో మాకు అనుమానాలు వస్తున్నాయి, ఆవేదన కలుగుతున్నది. అరే, గత ప్రభుత్వం అట్లా చేస్తే, గత ప్రభుత్వాన్ని దించి ఈ ప్రభుత్వం తెచ్చుకుంటే పెనుమార్పులు రాకపోవచ్చు. 1 నెలలో, 6 నెలల్లో, సంవత్సరంలో పెనుమార్పులు చేయలేరు. రాహుల్ గాంధీ గారు స్వయంగా ఇక్కడ ఆటోలో తిరుగుతూ, లేకపోతే వీధి తిరుగుతూ ఆయన ఏం చెప్పిండు? తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా విధ్వంసానికి గురైన భూములన్నిటినీ వెనక్కి తీసుకొస్తామని చెప్పిండు. నా స్టేట్మెంట్ కాదు, రాహుల్ గాంధీ గారు స్టేట్మెంట్. మరి ఇప్పుడు 5 నెలలు 6 నెలలు అయింది కదా, గుంట భూమి పక్కన పెడదాం, గజం భూమి వెనక్కి తెచ్చిండ్రా? మీరు చెప్పండి. నేను ఒకవేళ తప్పు మాట్లాడితే నేను సరిదిద్దుకుంటా. గుంట భూమి వెనక్కి తీసుకొచ్చిండ్రా? ఎందుకు తీసుకురాలేకపోయిండ్రు? కారణం ఏంటిది? గత ప్రభుత్వంలో జరిగిన తప్పులని సవరించడానికి మీరు ఏం ప్రయత్నాలు చేస్తుండ్రు? విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసింది గత ప్రభుత్వం, మీరేమన్నా మార్పు చేసిందా? వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేసింది, మీరేమన్నా మార్పు చేసిందా? 9.5 ఏళ్లలో గ్రూప్ 1కి ఒక్కరోజు నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఈ 5 నెలల్లో ఏమైనా మీరు చెప్పినారు? రాగానే 100 రోజులు అన్నీ చేస్తామని చెప్పినారు.
గ్యారంటీలు అన్నారు, డిక్లరేషన్లు అన్నారు. మీరేమన్నా చేసిండ్రా? ఇవి ఆఖరికి దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించింది గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి, గత పార్టీ అయితే గత గ- ఈ దశాబ్ది ఉత్సవాలు చివరిగా ముగింపు వీరు చేసినప్పుడు ఏం చేసింది చెప్పండి? ఉద్యమకారులకి, ఆ అమరవీరుల కుటుంబాలకి ఏం గౌరవం దక్కింది చెప్పండి? గత ప్రభుత్వం ఏమో దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించింది. మేమందరం చూసినాం. ఆ రోజు కూడా ఆడంబరాలు చేసుకొని, టపాసులు కాల్చుకొని, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి చేసిన అమరవీరుల కుటుంబాల గౌరవం దక్కలేదని ఆ రోజు కూడా ఇట్లనే మాట్లాడినాం. ఈరోజు కూడా సంవత్సరం తిరిగిన తర్వాత 24 జూన్ 2వ తేదీ నాడు కూడా అమరవీరుల కుటుంబాలకు ఏం గౌరవం దక్కిందో మీరు చెప్పండి. అమరవీరులకి కీర్తి కిరీటాలు ఏమనే దక్కినాయా? వాళ్ళ చరిత్రని పతాక స్థాయిలో చూపించగలిగినమా? అంటే ఇవన్నీ ప్రశ్న ఎట్లా ఉంటే బాగుంటుంది భవిష్యత్తు, ఎట్లా ఉండాలంటారు మీ సజెషన్స్? మేము ఏం చెప్తున్నామంటే ఈ ప్రభుత్వానికి మీరు అప్పులు తేవాల్సిన అవసరం లేదు. మీ 6 గ్యారెంటీల రూపంలో ఉన్న 13 గ్యారెంటీలు పక్కన పెట్టండి. మీరు ప్రతి రంగంలో ఉన్న నిపుణుడైన తెలంగాణ సన్స్ ఆఫ్ ది సాయిల్స్ పుత్రుడని పిలుచుకోండి. విద్యారంగం మీద ఒక చర్చ చేయండి, కమిటీ వేయండి. వైద్య రంగం మీద నిపుణులైనటువంటి వాళ్ళు, నిక్షాతులైనటువంటి వాళ్ళు పిలుచుకోండి, మాట్లాడండి. పైసలు లేవు, ఆయనే చెప్పిండు కదా లంక బిందెలను వస్తే ఖాళీ బిందెల పరిస్థితి అని ఉండదని. కాబట్టి ఖాళీ బిందెలో అప్పుల పాలు చేసినటువంటి పరిస్థితిని మొత్తం వివరణ ఆల్రెడీ తెలిసిపోయింది. ఆదివాసులకు తెలిసింది, గిరిజనులకు తెలిసింది, ప్రజలందరికీ తెలిసిపోయింది. గత ప్రభుత్వం దోచుకున్నది, దాచుకున్నది కాబట్టి ఈడే మిగిలిలేదని అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఏమంటున్నామంటే నువ్వు ఈ గ్యారెంటీలు పక్కన పెట్టు, లేకపోతే డిక్లరేషన్ పక్కన పెట్టు, ఇవన్నీ పక్కన పెట్టు. నువ్వు ఏం కొత్త హామీలు ఇవ్వద్దు. పాత హామీల గురించి ఎవడు అడుగుతలేడు. మీకు తెలుసు కదా, రైతు బంధు రాలేదని ఎవడైనా రోడ్డు ఎక్కిండా? పాలిస్తాన్న పింఛన్లు పెంచలేదని, 2000 3000 చేయలేదని, లేకపోతే 1000 2000 చేయలేదని ఎవడన్నా రోడ్డు ఎక్కిండా? ఎవడన్నా అడిగిండా? నిరసన తెలిపిండా? నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని ఎక్కడన్నా పోయి ఇచ్చేసిందా? కానీ వాస్తవాలన్నీ తెలుసు కాబట్టి నిజాలు మాట్లాడండి, అందరు పిలుచుకొని మాట్లాడండి. దశాబ్ది ఉత్సవాలు చేస్తుంటే ఉద్యమకారులని పిలుస్తామంటే, అమరవీరులను పిలుస్తారంటే ఎవరు పిలిచిండు? ఒక కమిటీ వేసిండా? ఒక్క కమిటీ వేసిండా? మీలాంటి వాళ్ళకి తెలంగాణ ఉద్యమ రాష్ట్ర సాధన చరిత్ర అంతా తెలుసు కదా. మీలాంటి వాళ్ళు 10 మంది పిలిచి ఎవడే అసలు ఉద్యమకారుడు, ఎవరెవరు చేసిన మొదటి నుంచి అంటే మీరు చెప్పరా? వీటన్నిటి కారణం ఏంటంటే అహంకారం, నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యం. ఇదే వద్దంటున్నాం. ఇంతకు మించి ఏం అడుగుతలేం. మేము బీర్లు బిర్యానీలు అడుగుతలేం, గండ పెండరాలు అడుగుతలేం, శాలువలు గప్పమని అడుగుతలేం. మేము అడుగుతున్నదాల్లో కూడా తెలంగాణ ప్రజలు ఎవరైతే మీకు ఓట్లేసి గెలిపించి పట్టం కట్టిండో వాళ్ళని గౌరవించమని అడుగుతున్నాం, వాళ్ళని గుర్తించండి అంటున్నాం. ఇంతకు మించి మేము ఈ పాలకులని కానీ గత పాలకులని కానీ ఏమీ అడుగుతలేం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక వారితో మాట్లాడిన మాటలు వాస్తవానికి ఇది 1 గంట, అరగంట, 40 నిమిషాల సంభాషణ కాదు. ఇది ఒకానొక చరిత్రకు, ఆ చరిత్ర మలుపు తిరగడానికి కారకులైన వారు, చరిత్రలో వారికి సంబంధించిన అనుభవాలు, అక్కడక్కడ కొన్ని రికార్డ్ అయినా కొన్ని రికార్డు కాలేదు. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల స్వయం పాలన ఎట్లా ఉందో ఓ చర్చ చేయడం వలన భవిష్యత్తులో పరిపాలనకు వచ్చేవారు, భవిష్యత్తులో తెలంగాణ ప్రజల జీవితాల్లో ఏ మౌలికమైన మార్పు రావాలి, ఇక్కడ గుణాత్మకమైన మార్పుకు ప్రేరణ ఎక్కడున్నది, ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాలి, ఇవన్నీ కనీసం ముందు తరాల వారికి, ముందు ప్రభుత్వంలోకి వచ్చేవారికి, ఇవాళ ప్రభుత్వంలో ఉన్నవారికి అందరికీ దోహదపడతాయనే ఆలోచనతో చేస్తున్న ఒకానొక చర్చ ఇది. ఇందులో గత ప్రభుత్వం చేసింది ఏమిటి, ఈ ప్రభుత్వం ఏమి చేయాలి, తదితర అంశాలపైన వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.